హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రెడ్మీ వాళ్ళు తీసుకొచ్చిన ఇంకొక మొబైల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మధ్యకాలంలో వీళ్ళు ఎన్ సిరీస్లో చాలా మొబైల్స్ని తీసుకొచ్చారు. సో అందులో భాగంగా N63 అని చెప్పేసి ఒక మొబైల్ ఇది. కాకపోతే ఇది 4G మొబైల్. ప్రైజింగ్ కూడా తక్కువనే ఉంది, 8000 లేకపోతే దానికంటే తక్కువ కూడా దొరుకుతూ ఉంటుంది మనకు. మొత్తానికి అయితే 8000 ప్రైజింగ్లో వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే నాకు బాగా నచ్చింది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. జనరల్గా మనకు 8000 దగ్గరలో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చే కంపెనీలు ఏమి లేవు. కాకపోతే వీళ్ళు అది ప్రొవైడ్ చేసేసారు. ఈ మిగతా ఫీచర్స్ కూడా పర్లేదు, అక్కడక్కడికి బాగానే ఉన్నాయి. అంటే నేను 8000 దృష్టిలో పెట్టుకుంటే చెప్తున్నాను. ఎంతకాలం దీనిలో మనం 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను ఇంటర్నెట్ లీక్స్లో చూశాను, బాగుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బాగుండే. ప్లస్ మనకు కెమెరా డిజైన్ కూడా కొంచెం ఐఫోన్ లాగా ఇచ్చారు. ప్రీవియస్గా కూడా చాలా మొబైల్స్ అనేవి రియల్మీవి కెమెరా దగ్గర చూసుకున్నట్టయితే ఐఫోన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో కూడా 2 కెమెరాస్, ఒక ఫ్లాష్ లైట్ ఇచ్చారు. దాని కారణంగా 3 కెమెరా లాగా కనిపిస్తుంది. అది కూడా మనకు ఐఫోన్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి అన్నట్టు. మొబైల్ని చేతిలో పట్టుకొని ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని మాడుతుంటారు కదా. సో అటువంటప్పుడు ఆ మొబైల్ని దగ్గర తీసుకుంటేనే ఇది ఐఫోన్ కాదు అని చెప్పేసి స్థితిలో అయితే దాన్ని తీసుకొచ్చారన్నట్టు. నిజంగానే కెమెరా మాడ్యూల్ అయినా కానివ్వండి, లేకపోతే బ్యాక్ సైడ్ వీల్ ప్రొవైడ్ చేసిన లెదర్ అయినా కానివ్వండి, కొన్ని లీక్ అయిన ఇమేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మొబైల్ అనేది బాగానే అనిపించింది. మరి 8000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఇంకా ఏమేమి ఆఫర్ చేశారు, బ్లూటూత్ ఇచ్చారా లేదా, ఫాస్ట్గా ఉందా లేదా, ఇటువంటివన్నీ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు ఇంకో మొబైల్ తీసుకొచ్చారు, నార్జో N63 అని చెప్పేసి. యాక్చువల్లీ దీని గురించి మాట్లాడినట్టయితే ఇది 5G మొబైల్ కాదు, 4G మొబైల్. సో మరి ఎవరైతే తక్కువ ధరలో ఫీచర్స్ ఉండే మొబైల్ 5G లేకున్నా పర్లేదు అనుకుంటారో వాళ్ళని ఉద్దేశించారన్నట్టు. యాక్చువల్లీ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 8000 లేదా దానికంటే తక్కువనే వస్తుంది. సో 8000 తక్కువ ప్రైజింగ్లో మనకు కనిపించేది ఏంటి అంటే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. నిజంగానే దీన్ని ఫాస్ట్ ఛార్జర్ అని అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బాక్స్లో ఛార్జరే ఇవ్వట్లేదు. కాకపోతే వీళ్ళు ఛార్జర్ ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉంది. ఇక అంతేకాకుండా 90 Hz ఐ కేర్ కంఫర్ట్ డిస్ప్లే అవన్నీ అన్నిట్లలో ఉంటాయి అనుకోండి. ఇక్కడ మనం 7.74 ఇంచెస్ అల్ట్రా స్లిమ్ అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇది కూడా కామనే. సౌండ్ కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. ఇక మనం తక్కువ బడ్జెట్లో ఒక మొబైల్ కొనుక్కుంటామంటే ఎక్స్పెక్ట్ చేసేటి ఇవే ఉంటాయి. మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి, సౌండ్ ఎక్కువ కావాలి, తర్వాత ఏ బూస్ట్ ఇంజన్ ఉంటుందని చెప్తున్నారు, తర్వాత ఏ గెస్చర్ కంట్రోల్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. సో మరి కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. కానీ ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది స్పెసిఫికేషన్స్. మరొకసారి దీని సీల్ని బ్రేక్ చేద్దాం. 10,000 లోపు బడ్జెట్ ఉండే మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకొని లాంచ్ చేసిన మొబైల్ అన్నట్టు. ఇక్కడ ఫ్రీ 6 months ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డు, ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు అన్నిటిలో ఇచ్చినట్టు. ఇక లోపటి వైపు ఇక్కడ మనకు మొబైల్ ఉంది, దీన్ని మనం సైడ్కి పెడదాం. ఇక లోపల మనకు నాకు నచ్చిన విషయం ఇదే, దీనిలో 8000 లో బడ్జెట్లో కూడా వీళ్ళు 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు చూడండి. సో అది ఇప్పుడు మనం కొన్ని బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే ₹1,00,000 పెట్టినా కూడా బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. సరే, దాని గురించి పక్క పెట్టినట్టయితే మొబైల్ డిజైన్ అనేది బాగుంది. ఇక్కడ మనకు మ్యాటీ ఫినిష్ ఇచ్చారు చూడండి. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అంటే నాకు తెలియదు ఇది లోపల ఎట్లుంటుంది అనేది. సో మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ తోటి మొబైల్ అనేది చూడడానికి బాగుంది. ఏదో 8000 లో బడ్జెట్ కదా, 45 వాట్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి చేయలేదు. లోపల ఎట్లుంటుందో తెలియదు కానీ బయట నుంచి మాత్రం మొబైల్ బాగుంది. ఇక్కడ కలర్ చూడండి, మీకు బ్లూ కలర్లో అట్రాక్టివ్ ఉంది. నార్జో అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇక వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కింద 3.5 జాక్ ఉంది, నాయిస్ కాన్సలేషన్ ఉంది, స్పీకర్ గిల్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్ ఉంది, పైవైపు ఏం లేవు, ఇటువైపు సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం మరి బూట్ చేద్దాం. మొబైల్ అనేది బూట్ చేసిన వెంటనే ఇగో నార్జో బై రియల్మీ అని చెప్పేసి కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరి దీనిలో సిమ్ ట్రే ఉంది కదా, దీన్ని బయటికి తీసి ఇందులో ఎన్ని సిమ్స్ వేయొచ్చు అనేది చూద్దాం మనం. దీనిలో మనం ఇంకా మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డు కూడా వీళ్ళు వేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక 8000 లోపు బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ లుక్స్ పరంగా. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుందో చూద్దాం. మరి ఒకసారి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఇక ముందు వైపు అయితే మీరు చూసినట్టయితే ఇక్కడే బూట్ చేయక ముందే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు పైవైపు బెజిల్స్ లేవు కానీ కింద ఉన్నాయి బెజిల్స్. ప్లస్ ఇక్కడ మనకి ఇది పంచోల్ డిస్ప్లే ఏం కాదు. ఈ 8000 లోపు బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు పంచోల్ని. ముందట వాటర్ డ్రాప్ నాచ్ని ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ ఏమో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఓకే, మరి ఇక్కడ మనము ఈ ఫేస్ ఐడి ఇవన్నీ కూడా రిజిస్టర్ చేద్దాం. ఇలా మనకు రియల్మీ యూఐ ఉంది. గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక మొబైల్ అయితే బూట్ అయిపోయింది, ఇలా కనిపిస్తుంది. ఇక మరి మనం బ్యాక్కి వెళ్ళినట్టయితే బ్లూటూత్స్ లేవా అంటే ఉన్నాయి, ఇస్తారు వీళ్ళు కంపల్సరీ. తక్కువ బడ్జెట్ కాబట్టి, ఎక్కువ బడ్జెట్లోనే చాలా బ్రాండ్స్ ఇస్తూ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో కాబట్టి పక్కా ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. వర్చువల్ ర్యామ్ ఉంది, 4GB ర్యామ్, ఇది 128GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ 114 తోటి వస్తుంది, ఇది కామన్. మొబైల్ బూట్ అయింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
కొంచెం డిలే తోటి అన్లాక్ అయితే చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అట్నే అన్లాక్ చేస్తుంది. కొంచెం గ్యాప్ అయితే ఉంది. మరి జెట్ స్పీడ్ కాదు కానీ ఒక మేనేజ్ అయితే చేయొచ్చు. కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్, ఫ్రంట్ సైడ్ మనకు 8 మెగా పిక్సెల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 50 మెగా పిక్సెల్ అని చెప్పి సపరేట్ ఇచ్చారు చూడండి. ఇక మనకు వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో ఏముంటే 1080p వీడియోస్ని అయితే మనం రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కామన్గా. ఇక్కడ మనం బ్యాక్ క్యామ్ యూజ్ చేసి సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి కూడా అదే ఉంటుంది. సో మరి శాంపుల్స్ని అయితే యూజ్ చేయండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కానీ ఒకసారి అయితే మీరు చూడండి ఎలా ఉన్నాయనేది శాంపుల్స్. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఐపీఎస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఈ కలర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడండి బాగానే కనిపించేస్తున్నాయి. నేను ఫుల్గా బ్రైట్నెస్ పెట్టాను. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే అదే యూనిసాకి సంబంధించిన T612 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 12 నానోమీటర్ ప్రాసెసర్ అని చెప్పేసి అయితే మనకు తెలుసు కదా. సో అదే ప్రాసెసర్ అయితే దీనిలో కూడా చూడడానికి కనిపిస్తుంది. సో దాని కారణంగానే ఇక మనకు ఇక్కడ ఓన్లీ 4G వరకు మాత్రమే కనిపిస్తుంది, 5G ఉండదు. ఇక మనం ఇంతకుముందు డిస్ప్లే గురించి మాట్లాడుకున్న ఎల్సీడీ డిస్ప్లేని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. ఇక 10,000 లోపు బడ్జెట్లో కోరుకునే వాళ్ళ కోసం మనకు సౌండ్ ఎక్కువ రావాలన్నా, కలర్స్ అనేవి కనిపించాలంటే వాటి పరంగా చూసుకున్నట్టయితే నాకైతే బాగానే అనిపించింది. ఇక కెమెరా యావరేజ్ ఉంది, ప్లస్ యూఐ కూడా యావరేజ్ ఉంది. ఇంకొంచెం ఫాస్ట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 8,000 లోపు బడ్జెట్లో. కాకపోతే మిగతా ఫీచర్స్ ఇచ్చారు కదా, 45 వాట్స్ ఛార్జర్, ఇట్లా మనకు ఈ లెదర్ లాంటి బ్యాగ్, సో ఇవన్నిటి కారణంగా 5000 mAh బ్యాటరీ కారణంగా అయితే ఓకే 8,000 బడ్జెట్లో. ఒకవేళ మీకు 4G ఫోన్ కావాలి అనుకుంటాను, లేదు నాకు 5G అంటే మాత్రం మీకు ఇది పనిచేయదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. మరి మీకు ఈ రియల్మీకి సంబంధించిన నార్జో మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.